సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఏ విషయంలోనైనా దూకుడుగా వెళ్లే నైజం ఆయన సొంతం. కృష్ణా జిల్లా రాజకీయాలను వేడెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. గన్నవరం ఎమ్మెల్యేగా కంటే విజయవాడ రాజకీయాల్లో ఎక్కువగా ఆయన పేరే హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఫైర్ బ్రాండ్ లీడర్ వల్లభనేని వంశీ. ఏపీ రాజకీయాలు ఇప్పుడు వల్లభనేని నిర్ణయంతో ఒక్కసారిగా వేడెక్కాయి. మీడియాలో ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన వార్తలే హల్చల్ చేస్తున్నాయి. మీడియాకు ఆయన దూరంగా ఉంటూనే అదే మీడియాలో పతాక శీర్షికల్లో నిలవడం ఆయనకే చెల్లింది. ఒక్కొక్కసారి ఆయన తీసుకునే నిర్ణయాలతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే నైజం వంశీ సొంతం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే వంశీ ప్రత్యర్థుల సవాళ్లకు ధీటుగానే స్పందించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. కానీ నకిలీ ఇళ్ల పట్టాల కేసు విషయమై వల్లభనేని వంశీ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. అసలు వల్లభనేని వంశీ గురించి చెప్పాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్లాల్సిందే. 1971 ఆగస్టు 8న జన్మించిన వల్లభనేని వంశీమోహన్ తిరుపతి వ్యవసాయ యూనివర్సిటీలో MVSc పూర్తి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మిన బంటులా ఉండే సినీ ప్రొడ్యూసర్ నాని స్నేహితుడే వల్లభనేని వంశీ. 2009లో పున్నమి నాగు, 2010లో ఆదర్శ్, 2018లో టచ్ చేసి చూడు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అనంతరం వంశీ ప్రొడ్యూసర్ నుంచి పొలిటీషియన్ గా అవతారం ఎత్తారు. ఒకప్పుడు ఆయన పరిటాల రవి అనుచరుడిగా ఉండేవారు. దాంతో పరిటాల కుటుంబానికి చాలా సన్నిహితులుగా వంశీని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరిన వల్లభనేని వంశీ క్రియాశీలకంగా ఎదగడం జరిగింది. 2009 విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత లగడపాటి చేతిలో వంశీ ఓడిపోయారు. అనంతరం విజయవాడ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. 2014 ఎన్నికల ముందు వల్లభనేని తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంచలనాలుగా మారాయి. అప్పట్లో విజయవాడ సిపిగా ఉన్న ఒక IPS అధికారికి వంశీకి మధ్య వివాదం కొనసాగింది. అయితే IPS అధికారి మహిళలకు పంపిన మెసేజ్ విషయమై అప్పట్లో ఒక మీడియా స్టోరీని కూడా ప్రసారం చేసింది. లైవ్ లో పాల్గొన్న ఆ IPS అధికారి వంశీని ట్రాప్ చేసేందుకే మెసేజ్ ని పంపినట్లుగా చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆ IPS అధికారి విజయవాడకు బదిలీపై వచ్చారు. ఆ IPS అధికారి అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వల్లభనేని వంశీ విమర్శించేవారు. నెహ్రూ సూచనల మేరకు టీడీపీ కార్యకర్తలను పోలీసులు కౌన్సిలింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని వంశీ ఆరోపణలు చేశారు. ఇక 2014 జనవరి 20న IPS అధికారి ఒకరు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వల్లభనేని వంశీ అప్పటి DGP ప్రసాద్ రావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019లలో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వంశీ విజయాన్ని సాధించారు. ఇటు 2014 ఎన్నికలకు ముందు విజయవాడ బెంచ్ సర్కిల్లో వైసీపీ అధినేత ర్యాలీ చేస్తూ ఉండగా జగన్ను వంశీ ఆలింగనం చేసుకోవడం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుకు వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అప్పటికే కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వల్లభనేని కూడా వైసీపీలోకి వెళతారనే ప్రచారం సాగింది. కానీ ఆయన ఇప్పటి వరకు టీడీపీలోనే కొనసాగారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వంశీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయి. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలోనే వంశీ తన సెక్యూరిటీ పెంచాలని కోరారు. అయితే సెక్యూరిటీని పెంచకపోవడంతో ఉన్న గన్మెన్లను కూడా సరెండర్ చేసేశారు వంశీ. అటు తన నియోజకవర్గం గన్నవరంలో రైతుల సమస్య పరిష్కారం కోసం ఆయన రాజీనామా చేసే వరకు వెళ్లడంతో పలువురు టీడీపీ నేతలు సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గడం జరిగింది. ఎంతో డేరింగ్ గా ఉండే వల్లభనేని వంశీ తనపై అక్రమ కేసులు పెట్టారంటూ ప్రెస్ మీట్ లో ఆరోపణలు గుప్పించిన ఒక్క రోజుకే ఆయన సీఎం నివాసం వద్ద ప్రత్యక్షమయ్యారు. అంతకు ముందే బీజేపీ నేత సుజనా చౌదరితో కూడా సమావేశమయ్యారు. గత నెల 27న ఆయన ఎమ్మెల్యే పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వల్లభనేని సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ వస్తూ ఉండడంతో గన్నవరం ఎమ్మెల్యే పొలిటికల్ జర్నీపై సస్పెన్స్ నెలకొంది. అయితే
అన్ని రాజకీయ సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకున్న వంశీ వైసీపీలో చేరడానికే మొగ్గు చూపారు. ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్ కే తన సపోర్ట్ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయనను టీడీపీ సస్పెండ్ చేసి మరీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. వంశీ సైతం టీడీపీ నేతలను పరుష పదజాలంతో దూషిస్తూ ఫైర్ అయ్యారు. అయితే వైసీపీలో వంశీ భవితవ్యం ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక వంశీ కుటుంబం విషయానికి వస్తే వంశీ ఒక సాధారణ ఉపాధ్యాయుడి కొడుకు. ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా కూడా వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆయన ప్రాథమిక అలాగే మాధ్యమిక విద్యాభ్యాసం, ఆ తర్వాత అల్ఫోన్స్ కాలేజ్ లో చదవడం, తర్వాత తిరుపతి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందడం జరిగింది. వంశీకి పరిటాల కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. వంశీ ఇది వరకు పరిటాల అనుచరుడిగానే అందరికీ సుపరిచితుడు. పరిటాల రవి బ్రతికున్నంత కాలం వంశీ హైదరాబాద్ లో పరిటాల వెనుక ఉండేవాడు. పరిటాల మరణానంతరం ఆయన తన మకాంను విజయవాడకు మార్చేశారు. విజయవాడకు మకాం మార్చిన తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసే క్రమంలోనే ఆయన కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. వల్లభనేని వంశీ, అలాగే కొడాలి నాని, వంగవీటి రాధ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ నలుగురిని కూడా ప్రాణ స్నేహితులు అని చెప్పుకోవచ్చు. అందుకే వీరు నలుగురు ఎప్పుడూ కూడా పరస్పరం ఒకరినొకరు తిట్టుకోవడం మనకి మీడియాలో కనిపించదు. మీడియాకి కూడా ఈ నిజం ఎప్పటి నుంచో తెలుసు. కొడాలి నాని ప్రోద్బలంతోనే ఇప్పుడు వంశీ వైసీపీలోకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వైసీపీలోకి వెళ్ళాక వంశీ భవితవ్యం ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నప్పటికీ కొడాలి నాని సపోర్ట్ తో వంశీ రాజకీయ భవిష్యత్తు వైసీపీలో బాగానే ఉండే అవకాశం ఉంటుందని మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం. వంశీ భవిష్యత్తు కన్నా ముందు ఇప్పుడు గన్నవరంలో మరోసారి ఎన్నిక జరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే పార్టీ మారేవారు వారి పదవికి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీ పార్టీ తరపున నిలబడి గెలిచి పార్టీలోకి రావాలి అని వైఎస్ జగన్ ఏనాడో చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గన్నవరంలో ఎన్నిక అనివార్యమని తేలుతోంది. చూద్దాం మరి ఈసారి గన్నవరంలో వంశీ గెలుస్తాడో లేక టీడీపీ ఎవరైనా స్ట్రాంగ్ క్యాండిడేట్ ని పెట్టి అదే స్థానాన్ని మళ్ళీ టీడీపీ కైవసం చేసుకోగలుగుతుందో వేచి చూడాలి.